భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పోస్టాఫీస్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వ హామీ మేరకు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు తక్షణమే పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ అధ్యక్షుడిని. సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ చాలని వేతనంతో మేము పనిచేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరం కూడా 5,000, 10,000, 15,000, 20 సంవత్సరాల సర్వీస్ వచ్చినప్పటికీ 20,000 జీతం ఈ రోజుకి తీసుకోలేకపోతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అధికారంలోకి రాకముందు మాకు వరంగల్ సభకు వచ్చి స్వయంగా హామీ ఇచ్చి ఉన్నారో, మేము వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని, టీ తాగే సేపట్లోనే మిమ్మల్ని అందరినీ సెక్రటరీకి పిలిచి మరి మీ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ సభా సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతున్నామంటే, మా సమస్యల్ని పరిష్కరించి తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి, రెగ్యులర్ అయ్యే వరకు తక్షణమే ఎంటీఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మేము కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్నాం. సమగ్ర శిక్ష కింద ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఒక స్కూళ్ళల్లో గురుకులం ప్రిన్సిపల్స్, టీచర్స్ ఎంతైతే వర్క్ చేస్తున్నారో అంతే వర్క్స్ మేము 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న పిల్లల్ని చదివిస్తూ నైట్ డ్యూటీస్ చేస్తూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతో పోరాటం చేస్తున్నాం. అయినా కూడా మాకు కనీస వేతనం అనేది లేదు. దయచేసి సీఎం గారు మా సమస్యని అర్థం చేసుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయండి. గురుకులం ప్రిన్సిపల్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో, టీచర్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అంతకంటే మేము ఎక్కువగా చేస్తున్నాం. మా సమస్యల్ని గుర్తించి వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం.